నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో ఉన్నాం. 7వ అధ్యాయం. ఈరోజు ధర్మరాజు నారదుల వారిని అడిగాడు, బ్రహ్మదేవుడి సభ ఎలా ఉంటుంది, ఇంద్రుడి సభ ఎలా ఉంటుంది, వరుణుడి సభ ఎలా ఉంటుంది, ఇవన్నీ అన్ని లోకాలు తిరుగుతావు కదా, కాస్త వివరించి చెప్పు అన్నాడు. నారదోవాచ శక్రస్య తు సభా దివ్యా భాస్వరా కర్మ నిర్మిత స్వయం శక్రేణ కౌరవ్య నిర్జితార్క సమప్రభ. నారదుడు అన్నాడు, కురునందన, ఇంద్రుని యొక్క తేజోవంతమైన దివ్య సభ సూర్య తేజంతో సమానంగా ప్రకాశిస్తుంది. విశ్వకర్మ యొక్క ప్రయత్నంతో ఆ సభ నిర్మింపబడింది. విస్తీర్ణం యోజన శతం శాతమధ్యర్ధమాయత వైహాయసీ కామగమా పంచయోజనముచ్ఛ్రిత. ఆ సభ 100 యోజనాల వెడల్పు, 150 యోజనాల పొడవు, 5 యోజనాల ఎత్తు కలిగి ఆకాశంలో సంచరిస్తుంది. అది కామగమన శక్తి గలది. జరాశోక క్లమాపేత నిరాంతకా శివా శుభా వేష్మాసనవతీ రమ్యా దివ్యపాదపశోభిత. ఆ సభలో ముసలితనంతో బాధపడేవారు, శోకంతో కష్టాలతో బాధపడేవారు ఉండరు. అక్కడ భయం అనేది లేదు. అది మంగళకరం, శోభ సంపన్నమును. అక్కడ ఉండటానికి అతి సుందరమైన మహళ్ళున్నాయి, కూర్చుండటానికి ఉత్తమోత్తమ సింహాసనాలు ఉన్నాయి. ఆ సభ దివ్య వృక్షాలతో శోభాయమానంగా ఉంటుంది. తస్యాం దేవేశ్వర పార్థ సభాయాం పరమాసనే ఆస్తే శక్యా మహేంద్రాణ్యా శ్రియా లక్ష్మ్యా చ భారత. ఆ సభలో దేవేంద్రుడు తన పట్టమహిషి అయిన శచీదేవితో కూడి సకల ఐశ్వర్యాలతో సింహాసనస్థుడై ఉంటాడు. ఆ శచీదేవి లక్ష్మి వంటి శోభతో విరాజిల్లుతుంది. బిభ్రత్ వపుర నిర్దేశ్యం కిరీటీ లోహితాంగద విరజోమంబరశ్చిత్రమాయకీర్తిద్యుతిభిస్సహ. ఆ సమయంలో దేవేంద్రుడు కిరీటాన్ని, ఎర్రటి అంగదాలను ధరించి మాటలకందని రూపంతో వెలుగుతుంటాడు. నిర్మల వస్త్రాలతో, విచిత్ర మాలలతో ప్రకాశిస్తాడు. లజ్జా, కీర్తి, కాంతులతో నిండి ఉంటాడు. తస్యాముపాసతే నిత్యం మహాత్మానం శతక్రతుం మారుతః సర్వశో రాజన్ సర్వే చ గృహమేధినః. రాజా మహనీయుడైన ఆ దేవేంద్రుని చుట్టూ నిలిచి మరుద్గణాలు, గృహస్థులైన దేవతలు నిత్యము సేవిస్తూ ఉంటారు. సిద్ధా దేవర్షయశ్చైవ సాధ్యా దేవగణాస్తథా మరుత్వంతశ్చ సహితాః భాస్వంతో హేమమాలినః. ఏతే సానుచరాః సర్వే దివ్యరూపాః స్వలంకృతాః ఉపాసతే మహాత్మానం దేవరాజమరిందమం. సిద్ధులు, దేవమునులు, సాధ్యులు, దేవతాగణాలు, మరుత్వంతులు వీరంతా సువర్ణమాలను అలంకరించుకుని ఒక్కటే నిలిచి మహాత్ముడైన ఆ దేవేంద్రుని సభలో సేవిస్తారు. వారంతా తమ తమ అనుచరులతో కలిసి దివ్య రూపాలను ధరించి చక్కగా అలంకరించుకొని ఉంటారు. తథా దేవర్షయః సర్వే పార్థశక్రముపాసతే అమలాధూత పాప్మానః దీప్యమానా ఇవాగ్నయః. ఈ రీతిగా పాపరహితులై, నిర్మలులై, ప్రజ్వలించే అగ్నిలాగా దేవర్షులందరూ దేవేంద్రుని సేవిస్తారు. తేజస్విన సోమసుత విశోకా విగతజ్వరాః. ఆ దేవర్షులు తేజోవంతులు, సోమయాగకర్తలు, చింతాశోకాలు లేనివారు. పరాశర పర్వతశ్చ తథా సావర్ణిగాలహో శంఖశ్చ లిఖితశ్చైవ తథా గౌరశిరామునిః. దుర్వాసాః క్రోధనశ్యేనస్తథా దీర్ఘతమా మునిః. పవిత్రపాణిః సావర్ణిః యాజ్ఞవల్క్యోऽథ భాలుకిః. ఉద్దాలకశ్వేతకేతుః దాండ్యో భాండాయనిస్తథా విష్మాంస గరిష్ఠశ్చ హరిశ్చంద్రశ్చ పార్థివః. హృద్యశ్చోదర శాండిల్యః పారాశర్యః కృషీవలః. వాతస్కంధో విశాఖశ్చ విధాత కాల ఏవ చ. करालदन्तस्त्वष्टा च विश्वकर्मा च तुम्बुरुः. अयोनिजा योनिजाश्च वायुभक्षाहुताशिनः. ఈశానం సర్వలోకస్య వజ్రినం సముపాసతే. పరాశరుడు, పర్వతుడు, సావర్ణి, గాలవుడు, శంఖుడు, లిఖితుడు, గౌరశిరుడు, దుర్వాసుడు, క్రోధనుడు, శ్యేనుడు, దీర్ఘతముడు, పవిత్రపాణి, సావర్ణి, యాజ్ఞవల్క్యుడు, భాలుకి, ఉద్దాలకుడు, శ్వేతకేతువు, తాండ్యుడు, భాండాయని, హవిష్మంతుడు, గరిష్ఠుడు, హరిశ్చంద్ర మహారాజు, హృద్యుడు, ఉదర శాండిల్యుడు, విశాఖుడు, విధాత, కాలుడు, కరాల దంతుడు, త్వష్ట, విశ్వకర్మ, తుంబురుడు,
మొదలైన ఎందరో మునులు, వాయుభక్షకులు, హవిర్భోక్తలు అయిన మహర్షులు సర్వలోకాధిపతి అయిన వజ్రపాణిని సేవిస్తారు. సహదేవ సునీతశ్చ వాల్మీకిశ్చ మహాతపాః శమీకః సత్యవాక్చైవ ప్రచేతాః సత్యసంగరః మేధాతిథిర్వామదేవః పులశ్చ పులః క్రతుః మరుత్తశ్చ మరీచిశ్చ స్థాణుశ్చాత్ర మహాతపాః కక్షీవాన్ గౌతమస్తాక్ష్యః తథా వైశ్వానరో మునిః షడర్తుః కవశో ధూమ్రవైభ్యో నలపరావసు స్వస్యాత్రేయో జరత్కారుః కహోలః కాశ్యపస్తథా విభాండకర్ష్య శృంగశ్చ ఉన్ముఖో విముఖస్తథా మునిః కాలకవృక్షీయః ఆశ్రావ్యోऽథ హిరణ్మయः సంవర్తో దేవహవ్యశ్చ విశ్వక్సేనశ్చ వీర్యవాన్ కర్మ కాచాయనో రాజన్ గార్గ్యః కౌశికయేవ చ దివ్యా ఆపస్తథౌషధ్య శ్రద్ధా మేధా సరస్వతీ దివ్యా ఆపస్తథౌషధ్య శ్రద్ధా మేధా సరస్వతీ అర్థో ధర్మశ్చ కామశ్చ విద్యుతశ్చైవ పాండవ జలవాహస్తథా మేఘాః వాయవస్తనయిత్నవః ప్రాచీదిజ్ఞవాహాశ్చ పావకాః సప్తవింశతిః అగ్ని సోమౌ తదేంద్రాగ్నిమిత్రశ్చ సవితార్యమా భగో విశ్వే చ సాధ్యాశ గురుశుక్రస్తథైవ చ విశ్వావసుశ్చిత్రసేనః సుమనస్తరుణస్తథా యజ్ఞాశ్చ దక్షిణాశ్చైవం గ్రహాः సారాశ్చ భారత యజ్ఞవాహాశ్చ ఏ మంత్రాగ సర్వే తత్ర సమాసతే. పాండుకుమార, సహదేవుడు, సునీతుడు, మహాతపస్వి అయిన వాల్మీకి, సత్యవాది అయిన శమీకుడు, సత్యప్రతిజ్ఞుడైన ప్రచేతుడు, మేధాతిథి వామదేవుడు, పులశ్చుడు, పులహుడు, క్రతువు, మరుత్తుడు, మరీచి, మహాతపస్వి అయిన స్థాణువు, కక్షీవంతుడు, గౌతముడు, తాక్ష్యుడు, వైశ్వానరముని, షడర్తుడు, కవశుడు, ధూమ్రుడు, రైభ్యుడు, నలుడు, పరావసుడు, స్వస్యాశ్రేయుడు, జరత్కారువు, కహాలుడు, కాశ్యపుడు, విభాండకుడు, ఋష్యశృంగుడు, ఉన్ముఖుడు, విముఖుడు, కాలకవృక్షీయుడు, ఆశ్రావ్యుడు, హిరణ్మయుడు, సంవర్తుడు, దేవహవ్యుడు, విశ్వక్సేనుడు, కణ్వుడు, కాచాయనుడు, గార్గ్యుడు, కౌశికుడు ఆ సభలో ఉంటారు. దివ్యజలాలు, ఔషధులు, శ్రద్ధ, మేధా, సరస్వతి, అర్ధధర్మకామాలు, విద్యుత్తు, మేఘాలు, వాయువు, గర్జించే మబ్బులు, తూర్పు దిక్కు, హవిర్వాహకులైన సప్తవింశతి మహ్నులు, అగ్నిశోములు, ఇంద్రాగ్నులు, మిత్రుడు, సవిత, అర్యముడు, భగుడు, విశ్వేదేవులు, సాధ్యులు, బృహస్పతి, శుక్రుడు, విశ్వావసువు, చిత్రసేనుడు, సుమనుడు, తరుణుడు, యజ్ఞాలు, దక్షిణలు, గ్రహాలు, తారలు, యజ్ఞ నిర్వాహక మంత్రాలు ఇంద్రసభలో అలంకారాలు. తథైవాప్సరసో రాజన్ గంధర్వాశ్చ మనోరమాః నృత్యవాదిత్రగీతైశ్చ హాస్యైశ్చ వివిధైరపి. అదేవిధంగా అందమైన అప్సరసలు, మనోహరులైన గంధర్వులు నృత్య గీత వాద్యాలలో వివిధ హాస్య విన్యాసాలతో దేవరాజైన ఇంద్రుని మనస్సును రంజింపజేస్తారు. రమయంతి స్మర్పతే దేవరాజం చతకృతం స్తుతిభిర్మంగళైశ్చైవ స్తువంతః కర్మభిస్తథా. అంతేగాక స్తుతులతో, మంగళగీతాలతో, వీరగాథలతో బలుని, వృత్రుని సంహరించిన దేవేంద్రుని స్తుతిస్తూ ఉంటారు. విక్రమైశ్చ మహాత్మానం బలభృత్వ నిషూదనం బ్రహ్మరాచర్షయశ్చైవ సర్వే దేవర్షయస్తథా. విమానైర్వివిధైర్దివ్యైః దీప్యమానా ఇవాగ్నయః స్రగ్విణో భూషితాః సర్వే యాంతి చాయాంతి చాపరే. మరెందరో బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు పూలమాలలు ధరించి వస్త్రాభరణాలను అలంకరించుకొని అగ్నుల వలె ప్రకాశిస్తూ దివ్య విమానాలలో దేవేంద్రుని సన్నిధికి వస్తూ పోతూ ఉంటారు. బృహస్పతిశ్చ శుక్రశ్చ నిత్యమాస్తాం హి తత్ర వయ్యేతే చాన్యే చ బహవ మహాత్మానో యతవ్రతాః. విమానైశ్చంద్ర సంకాశైః సోమవ్రత్ప్రియదర్శనాః బ్రహ్మణः సదృశా రాజన్ భృగుః సప్తర్షయస్తథా. బృహస్పతి, శుక్రుడు ఎప్పుడూ అక్కడే ఉంటారు. వీరు మరెందరో మహాత్ములు, సంయములు, చంద్రుని వలె దర్శనీయులై చంద్రుని వలె ప్రకాశించే విమానాలలో అక్కడకు వస్తారు. బ్రహ్మ సమానులైన భృగువు, సప్తర్షులు కూడా అక్కడ ప్రకాశిస్తూ ఉంటారు. ఏషా సభా మయా రాజన్ దృష్టా పుష్కర మాలిని శతక్రతోర్మహాబాహో యామ్యామపి సభాం శృణు. కమలశోభితమైన ఈ ఇంద్రసభను నేను చూశాను మహాబాహు. ఇక యమసభను గురించి చెబుతాను వినన్నాడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి లోకపాల సభాఖ్యాన పర్వణి ఇంద్రసభావర్ణనం నామ సప్తమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజः, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.